హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హ్యారీ తెలుగు వ్లాగర్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే ఏంది పొలాలు అనుకుంటున్నారా? పొలాలు కాదు. హలో కెమెరామెన్, ఒక స్టెప్ వెనక్కి. ఈ స్కూటర్ ఏంటంటే ఫ్రాంక్ఫర్ట్ లాంటి సిటీలో రెంట్కి తీసుకుని తిరుగుతూ ఉంటారు. నేను ఇంతకుముందు నా షార్ట్ వీడియోలో కూడా కవర్ చేశాను. ఇదేంటంటే నా సొంత ఈ స్కూటర్ అనమాట. సెగ్వే అనే బ్రాండ్ది. దాంట్లో 9 అనే మోడల్. సో దీన్ని ఆన్ చేయడం చాలా ఈజీ. జస్ట్ ఈ బటన్ని హోల్డ్ చేస్తే చాలు ఆన్ అయిపోతుంది. అండ్ దీంట్లో ఏమో డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. డబుల్ క్లిక్ చేస్తే ఎకో మోడ్ అని, డ్రైవింగ్ మోడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్, ఈ విధంగా 3 డిఫరెంట్ మోడ్స్ అయితే ఉన్నాయి. ఈ డిఫరెంట్ మోడ్స్లో ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ పికప్స్ ఉంటుంది. స్టార్ట్ చేసేటప్పుడు పికప్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. స్పోర్ట్స్ మోడ్లో పికప్ ఫాస్ట్గా ఉంటుంది. దీని మాక్సిమం స్పీడ్ ఏంటంటే 20 km/h. 20 km పైన ఇదైతే వెళ్ళడానికి ఇక్కడ లాఫుల్గా అయితే దీన్ని అలౌ చేయరు. కాబట్టి ఇక్కడ డిజైన్ చేసే వాళ్ళు కూడా దీన్ని 20 km వెళ్ళే విధంగానే డిజైన్ చేసి ఉంటారు. అండ్ దీనికి వెనకాల నంబర్ కూడా ఉంది. ఈ నంబర్ ఏంటంటే దీనికి రిజిస్ట్రేషన్ నెంబర్ కాదనమాట, దీనికి ఉండే ఇన్సూరెన్స్ నెంబర్. ఈ ఇన్సూరెన్స్ ఎందుకు అంటే మనం డ్రైవ్ చేసేటప్పుడు తెలియకుండా దేనైనా గుద్దేసినా డ్యామేజ్ చేసినా ఈ ఇన్సూరెన్స్ వల్ల ఆ కాస్ట్ అన్ని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం అయితే ఇన్సూరెన్స్. ఇది ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆ విధంగా నెంబర్ ప్లేట్ లాగా ఇస్తారు. దానికి ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకుంటూ ఉంటే కొత్త నెంబర్ అయితే ఇస్తూ ఉంటారు. సో అది ఇన్సూరెన్స్ గురించి అయితే. దీన్ని అయితే ఒకసారి నేను డ్రైవ్ చేసి అయితే చూపిస్తాను చూడండి. దీన్ని డ్రైవ్ చేయడం చాలా ఈజీ. దీనికి రైట్ సైడ్లో అయితే ఒక చిన్న యాక్సిలరేటర్ లాగా ఒక బటన్ అయితే ఉంటుంది. మనం జస్ట్ ఒక్కసారి దీన్ని ఇలా తోసి ఆ యాక్సిలరేటర్ బటన్ ప్రెస్ చేస్తే వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా. సో దీని స్పీడ్ ఏమో మాక్సిమం 20 km. 20 km దాటి ఇదైతే స్పీడ్ వెళ్ళదు. సో స్పీడ్ చూస్తున్నారు కదా, స్పీడ్ అయితే ఇదే. నేను ఈ విధంగా దీనికి మొబైల్ హోల్డర్ కూడా ఫిక్స్ చేసుకున్నాను అనమాట. ఏమంటే మొబైల్ పెట్టుకొని మ్యాప్స్ చూసుకుంటా వెళ్ళొచ్చు. నేనైతే దీన్ని సమ్మర్లో ఈ విధంగా 6 to 7 km ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా తెచ్చుకోవాలంటే దీన్నే యూస్ చేస్తూ ఉంటాను. సైకిల్ కన్నా ఇది చాలా ఈజీగా ఉంటుంది. అండ్ దీన్ని ఫోల్డ్ కూడా చేసుకుని తీసుకొని పోవచ్చు. సో అదనమాట ఈ స్కూటర్ గురించి అయితే. మీలో ఇట్లాంటి ఈ స్కూటర్ పైన ట్రావెల్ చేయాలి లేకపోతే చేస్తున్నారు, ఇట్లాంటి ఈ స్కూటర్ పైన ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందనేది కమెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. సో అది గైస్ ఈ రోజుకి అయితే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీరైతే మర్చిపోకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.